మీరు నిన్న నేను రాసిన లెటర్ చదివారు కదా విహారీ గారు. నేను ఇంకా ఆ ఇంటికి రాను. చదివాను కనకం. బంధాలు బంధుత్వాలు లేవని రాసావు. అసలు నువ్వు అలా ఎలా రాస్తావు? మన మధ్య ఉన్నది బంధమే కాదా? నువ్వు ఆ ఇంటికి ఏమవుతావో కూడా మర్చిపోయావా? విహారీ గారు, మన మధ్య పొరపాటుగా ఏర్పడిన బంధమే ఉంది, కానీ నాలో లేవు. మీకు సహస్రమ్మకి మధ్యలో నేనుండడం మంచిది కాదు. ఆమె గర్భవతి, మీరు తండ్రి కాబోతున్నారు. అయినా మీరు నా వల్ల సంతోషం కూడా అనుభవించలేకపోతున్నారు. నేను మీ ముందుంటే మీరు ఆనందాల్ని అనుభవించలేనప్పుడు నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. సరే, నాకు దూరంగా వెళ్ళి నువ్వు ఆనందంగా ఉంటావా? పోనీ ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. అలా కాదు, నువ్వెటు వెళ్తావో చెప్పు. పోనీ మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో ఉంటావా? చెప్పు లక్ష్మి. నువ్వు మీ ఊరు వెళ్తానంటే నేనైతే ఎలాంటి అడ్డు చెప్పను. నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్తాను విహారీ గారు? మీకు అన్నీ తెలుసు కదా. నువ్వన్నీ తెలిసి ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఇప్పటికీ నేనే కదా నీకు భర్తని. నువ్వు నా దగ్గరే ఉండాలి. ఒకవేళ అలా కాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ భర్తగా నేను చచ్చిపోయానని. విహారీ గారు, అలా మాట్లాడద్దు. నన్ను వదిలేసి వెళ్తున్నప్పుడు నేనేమైపోతే నీకేంటి? దయచేసి అలా మాట్లాడద్దు విహారీ గారు. ఇదే కనుక నువ్వు గుర్తించిన పైకి చెప్పని నా మీద ప్రేమ.